టెక్నికల్ టైలరింగ్ ఎగ్జామ్ ఉంది. మా పాఠశాల లోపల 112 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఉదయం పూట 10 నుండి 1 వరకు, మరి మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఒక డ్రెస్సును కుట్టియవలసి ఉంటుంది. అలాగే మళ్ళీ ఎంబ్రాయిడరింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అయితే కనుక ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ స్కూళ్ళ లోపల, గురుకులాల లోపల. అది చాలా కష్టంగా కూడుకున్నదే, కానీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ లోన్ల మీద అక్కడిక్కడ తీసుకొని ఇంట్లో లోపల కుట్టుకుంటున్నారు కదా. అంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా, కానీ ఇంతమందికి ప్రొవైడ్ చేయలేదు కదా కుట్టు మిషన్ స్కూల్ లోపల ఎక్కడ ఉంది. తర్వాత వచ్చే సంవత్సరం నుండి ప్రొవైడ్ చేస్తారేమో, ఇది మొదటి సంవత్సరం కదా. నేను కొండాపూర్ నుంచి వచ్చిన, మేడ్పల్లి మండల్, జగిత్యాల జిల్లా. ఇక్కడికి రావడం, మిషన్లతోటి రావడం కష్టమైంది. మిషన్లు కూడా నేర్చుకోమన్నారు. అలాగే ఈ కుట్టు మిషన్ ద్వారా లాభాలు ఏంటిదంటే మనం ఏదైనా వర్క్ చేయొచ్చు. ఏదైనా షాప్ పెట్టుకొని సర్టిఫికేట్ వస్తే కనుక వర్క్ చేసుకోవచ్చు. లేదంటే స్కూల్లో జాబ్స్ పడితే కనుక దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే వచ్చిన వాళ్ళకు మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి, రాని వాళ్ళకు ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎందుకంటే అన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తేనే తప్ప మనకు సర్టిఫికేట్ రాదు కనుక ఇది మంచి ఉపయోగకరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా నా నైపుణ్యాన్ని పెంచుకోవడం కూడా ఒక బెనిఫిట్. మా ఊరు నుంచి ఒక 5 వచ్చారండి. మేమందరం ఒకటేసారి వచ్చినాము. కానీ ఈ మిషన్లు తీసుకురావడానికి కొంచెం కష్టం. మళ్ళీ మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అంతకుముందు లాస్ట్ మంత్లో పడుతుందని చెప్పిళ్ళు, అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా వన్ వీక్ బ్యాకే చెప్పిళ్ళు ఇక్కడ సెంటర్ పడుతుందని. 2 డేస్ బ్యాక్ తెలిసింది నాకు మిషన్ తీసుకొని రావడం అని. అట్లా కొంచెం కష్టమైంది. ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తే మేము తీసుకొని వద్దుంటుంది, కానీ ఈ 2 డేస్లో వెతుక్కోవడం అంటే బాగా కష్టపడ్డాను నేను.